ఒక మేకను ప్రధాన ఇతివృత్తంగా చేసుకుని సినిమా తీయడం అంటే మామూలు విషయం కాదు. నిజం చెప్పుకోవాలంటే ఇలాంటి కథతో ఓ సినిమా తీయొచ్చని అనిపించడమే ఒక వింత. అందులో నటించిన వారు కూడా ఎవరో తెలియదు, కానీ ప్రతి ఒక్కరూ తమ పాత్రల్లో జీవించేశారు. ఆ సినిమా పేరు దీపావళి. మంచి కానియండి, చెడు కానియండి, కులదైవాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదని చెప్పే సినిమా ఇది. ఇప్పుడు కొద్దిగా సినిమా కథ గురించి చెప్పుకుందాం. సీనయ్య అనే వృద్ధుడు తన భార్య మనవడితో కలిసి ఒక గుడిసెలో జీవిస్తూ ఉంటాడు. మనవడు గణేష్ తల్లిదండ్రులు ఓ ప్రమాదంలో చనిపోవడంతో పిల్లాడి బాధ్యత వీరిపై పడుతుంది. చెట్లెక్కి కొబ్బరికాయలు దించే పని చేసే సీనయ్య వయసు పైబడ్డంతో ఆ పనికి దూరం అవుతాడు. సీనయ్య దంపతులు గణేష్ తో పాటు ఓ నల్లని మేక కూడా ఆ ఇంట్లో పెరుగుతూ ఉంటుంది. దాని పేరు కర్రోడు. దీపావళి పండుగ వచ్చింది. గణేష్ స్నేహితులందరూ కలిసి కొత్త బట్టలు, టపాకాయలు కొనుక్కుంటారు. వారందరూ కలిసి గణేష్ పేదరికాన్ని హేళన చేస్తారు. మీ తాత నిన్ను టౌన్ కి తీసుకెళ్లి ఇవన్నీ కొనగలడా అని ఎగతాళి కూడా చేస్తుంటారు. దీంతో తనకు కొత్త బట్టలు కొనివ్వాలని తాత దగ్గర గణేష్ గొడవ చేస్తాడు. దీంతో మనవడి కోరిక తీర్చాలని సీనయ్య అనుకుంటాడు. కథలో ఇంకోవైపు బాయ్ మటన్ కొట్లో పనిచేసే వీరాస్వామి రోజు రాత్రి తాగి పొద్దున్న ఆలస్యంగా పనికి వెళ్తుంటాడు. వీరాస్వామి తీరు నచ్చని బాయ్ కొడుకు అతడి మీద గుర్రుగా ఉంటాడు. వీరాస్వామి వల్లే తన వ్యాపారం వృద్ధి చెందిందన్న భావనలో అతడంటే అభిమానం చూపిస్తాడు బాయ్. కానీ బాయ్ కొడుకు వీరాస్వామితో గొడవపడి రేపటి నుంచి పనిలోకి రావద్దు పొమ్మంటాడు. దీంతో ఈ దీపావళికి నీ ఎదురుగానే కొట్టుపెట్టి నీకంటే గొప్పగా వ్యాపారం చేస్తానని వీరాస్వామి బాయ్ కొడుకు వద్ద సవాల్ చేస్తాడు. కానీ వీరాస్వామికి తన భార్య దేవుడి దగ్గర ముడుపు విప్పి ఇచ్చిన 500 రూపాయలు మినహా పెట్టుబడికి ఇంకేమీ ఉండవు. పైగా డబ్బులు ఇవ్వకుండా తాము మేకల్ని ఇవ్వలేమని ఊళ్ళో వాళ్ళందరూ వీరాస్వామికి తేల్చి చెప్పేస్తారు. అదే సమయంలో మనవడి కోరిక తీర్చడం కోసం తనకున్న 5 సెంట్ల భూమిని అమ్మాలనుకుంటాడు సీనయ్య. అది వీలు పడకపోవడంతో తన దగ్గరున్న మేకను అమ్మాలని నిర్ణయానికి వస్తాడు. అయితే విషయం తెలిసిన గణేష్ అందుకు ఒప్పుకోడు. కొత్త బట్టలు లేకున్నా పర్లేదు కానీ కర్రోడును అమ్మొద్దని ప్రాధేయపడతాడు. అయితే మనవడికి కొత్త బట్టలు కొనివ్వాల్సిందేనని నిర్ణయించుకున్న సీనయ్య వీరాస్వామితో బేరం కుదుర్చుకుంటాడు. దీంతో పండక్కి మటన్ ఇస్తానని చెప్పి ఊళ్ళో వాళ్ళ దగ్గర ముందే డబ్బులు తీసుకుంటాడు వీరాస్వామి. ఇంతలో ఊర్లో చిల్లర దొంగతనాలు చేసే ముఠా ఒకటి సీనయ్య కర్రోడిని దొంగిలిస్తారు. ఆ తర్వాత ఏమైంది? కర్రోడు దొరికాడా? సీనయ్య పండక్కి మనవడికి బట్టలు తీసివ్వగలిగాడా? వీరాస్వామి మాటకు కట్టుబడి ఊళ్ళో వాళ్ళకి మటన్ సప్లై చేశాడా? వీరాస్వామి కొడుకు తన ప్రేమను గెలిపించుకోగలిగాడా? గణేష్ కర్రోడ్ని కాపాడుకోగలిగాడా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఓటీటీలో ఈటీవీ విన్లో ఈ సినిమా అందుబాటులో ఉంది. సినిమా చూస్తుండగా మధ్యలో బాత్రూమ్ వెళ్ళాలని అనిపించినా కూడా వెళ్ళడానికి మనస్కరించదు. అంత బాగుంటుంది సినిమా. సినిమా చూస్తున్నంతసేపు అసలు మనకు సినిమా చూస్తున్నట్టే ఉండదు. మన ఊళ్ళో మన మధ్య ఉన్నట్టు ఉంటుంది. అన్ని మన కళ్ళ ముందే జరుగుతున్నట్టుగా ఉంటుంది. సినిమాలోని ప్రతి పాత్ర మన తాత, అమ్మమ్మ, నాన్న, మన ఊరి మటన్ కొట్టతను, మన ఊళ్ళో షావుకారు, మన ఊళ్ళోని యువతి యువకులే కనిపిస్తారు. నటీనటుల ఎంపిక అత్యద్భుతంగా ఉంది. ఎలాంటి మేకప్పులు పైకప్పులు లేని నటులు కావడంతో సినిమాలోని పాత్రలన్నీ మనకు పరిచయం ఉన్నట్టుగానే అనిపిస్తాయి. అసలు ఇలాంటి కథను తీసుకొచ్చిన దర్శకుడిని నమ్మి సినిమా తీసిన స్రవంతి కిషోర్ గారిని ముందుగా అభినందించాలి. దర్శకుడు ఆర్ఏ వెంకట్ ని ఎంత ప్రశంసించినా తక్కువే అవుతుంది. నటీనటుల్లో సన్నివేశాల్లో, లొకేషన్లలో, సంభాషణల్లో సహజత్వం ఉట్టిపడుతుంది. ఓ సన్నివేశంలో తన మనవడి కోరిక తీర్చలేకపోయానని, పండగ చేసుకోలేకపోతున్నాననే బాధతో సీనయ్య తన కులదైవాన్ని నిందించి ఇక ఎప్పటికీ నిన్ను పూజించబోనని చెప్పబోతాడు. ఇంతలో వీరాస్వామి అడ్డుకుని, చూడు సీనన్న, ఎంత మంచిలోనైనా చెడులోనైనా మన కులదైవాన్ని మాత్రం మనం ఎప్పటికీ వదిలిపెట్టకూడదు. మనం పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు మనకు తోడుండేది మన కులదైవమే అని చెప్తాడు. తంగలాన్ లాంటి తలతెక్క సినిమాలతో జనాల మెదళ్లలో విషాన్ని నింపే ప్రయత్నాలు విస్తృతంగా జరుగుతున్న ఈ రోజుల్లో ఇంత అద్భుతమైన సత్యాన్ని ఇంత సింపుల్ గా ఒక చిన్న సన్నివేశంలో, ఒక చిన్న సంభాషణలో చెప్పే డైరెక్టర్ ఒకరు ఉండడం నిజంగా సినీ పరిశ్రమ చేసుకున్న అదృష్టం. మన ఊరిని, మన వారిని, మన దైవాన్ని, మన విశ్వాసాల్ని, మన పల్లెల్లో పరుచుకున్న పచ్చదనాన్ని, పల్లె మనసుల్లోని మనుషుల్లోని మంచితనాన్ని చాటే చిత్రం దీపావళి. మనందరం తప్పకుండా చూసి తరించాల్సిన సినిమా ఇది. ఇలాంటి సినిమాలు బతకాలి అంటే మనం ఆదరించాలి.